నమస్కారం. ఈరోజు మనం బ్రెనీ బ్రౌన్ రాసిన అత్యద్భుతమైన పుస్తకం ద గిఫ్ట్స్ ఆఫ్ ఇంపర్ఫెక్షన్ గురించి ఒక డీప్ డైవ్ చేయబోతున్నాం. ఈ విశ్లేషణలో ఆ పుస్తకంలోని అసలసిసలైన భావనలేమిటి, ప్రపంచవ్యాప్తంగా దానికి ఎలాంటి స్పందన వచ్చింది అనే విషయాలను చాలా వివరంగా మాట్లాడుకుందాం. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా మొదలుపెట్టేద్దాం. మీరెప్పుడైనా ఒక విషయం గమనించారా? మన సమాజంలో వల్నరబిలిటీని, అంటే మన సున్నితమైన భావోద్వేగాలను లేదా భయాలను బయటపెట్టడాన్ని ఒక పెద్ద బలహీనతగా చూస్తుంటారు, రైట్? కాని నిజానికి పరిశోధనలేం చెబుతున్నాయంటే ఇలాంటి దుర్బలత్వాన్ని అంగీకరించడానికే మనిషికి ఎంతో అపారమైన ధైర్యం కావాలట. అవును, మన లోపాలను దాచుకోవడంలో కాదు, వాటిని ఓపెన్గా స్వీకరించడంలోనే నిజమైన ధైర్యం దాగి ఉంటుంది. సరే, ఈ ప్రయాణంలో మనం ముఖ్యంగా 6 విషయాలను కవర్ చేయబోతున్నాం. అవేంటంటే పరిపూర్ణత వర్సెస్ దుర్బలత్వం, హృదయపూర్వక జీవనం, ధైర్యం, కరుణ, కనెక్షన్, ప్రాథమిక మార్గదర్శకాలు, ఈ పుస్తకంపై వచ్చిన ప్రశంసలు మరియు విమర్శలు, ఫైనల్గా అసలు స్వరూపాన్ని అంగీకరించడం. కాస్త సైకలాజికల్గా అనిపించే ఈ కాన్సెప్ట్స్ని మనం చాలా సింపుల్గా, క్లియర్గా డీకోడ్ చేద్దాం. మొదటిది పరిపూర్ణత వర్సెస్ దుర్బలత్వం, పర్ఫెక్షన్ వర్సెస్ వల్నరబిలిటీ. మన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేసే పునాది ఇక్కడే పడుతుంది. ఈ పర్ఫెక్షనిజం అంటే ప్రతిదీ 100% పర్ఫెక్ట్గా ఉండాలనుకోవడం వెనక అసలు కారణమేంటో తెలుసా? భయం. ఇతరుల జడ్జిమెంట్స్ నుండి తప్పించుకోవడానికి మనం ఆడే ఒక భయంతో కూడిన ఆట ఇది. కానీ దానికి పూర్తి భిన్నమైనది ఆరోగ్యకరమైన కృషి లేదా హెల్తీ స్ట్రైవింగ్. ఇందులో భయం ఉండదు. కేవలం మన వృద్ధి, కొత్త విషయాలు నేర్చుకోవడం, స్వీయ అభివృద్ధి మాత్రమే ఉంటాయి. ఈ రెండింటికి మధ్య ఉన్న తేడాను గుర్తించడం చాలా చాలా ఇంపార్టెంట్. ఈ పర్ఫెక్షనిజం అనేది 20 టన్నుల బరువున్న కవచం లాంటిది అని బ్రెనే బ్రౌన్ అంటారు. నిజమే కదా? ఆ బరువైన కవచం కింద దాక్కుంటే అది మనల్ని నొప్పి నుండి, అవమానాల నుండి రక్షిస్తుందని మనం బలంగా నమ్ముతుంటాం. కాని వాస్తవానికది ఏం చేస్తుందంటే మనం స్వేచ్ఛగా ఆకాశంలోకి ఎగరకుండా, ఎదగకుండా ఆపుతుంది. ఆ కవచమే మనకు పెద్ద శత్రువన్నమాట. ఇప్పుడు రెండవ అంశం, హృదయపూర్వక జీవనం, హోల్ హార్టెడ్ లివింగ్. ఆ పర్ఫెక్షన్ అనే బరువైన కవచాన్ని పక్కన పెట్టేసి అత్యంత స్వేచ్ఛను ఇచ్చే ఈ అద్భుతమైన కాన్సెప్ట్లోకి అడుగుపెడదాం. అసలీ హృదయపూర్వక జీవనం అంటే ఏంటి? చాలా సింపుల్ అండి. ప్రతిరోజూ ఉదయం నిద్ర లేవగానే నేను సరిపోతాను, ఐఎమ్ ఎనఫ్ అని మనసారా నమ్మడం. మన లోపాలను దాచిపెట్టాలనే ఆరాటం నుండి బయటపడి మనకు మనం సహజంగానే 100% విలువైనవారం అని లోతుగా విశ్వసించడం. మనం ఎలా ఉన్నామో అలానే వాళ్ళని మనం యాక్సెప్ట్ చేయడమే నిజమైన హోల్ హార్టెడ్ లివింగ్. మూడవది ధైర్యం, కరుణ మరియు కనెక్షన్. మరి మనం విలువైనవారం అనే భావనను ఎలా పెంపొందించుకోవాలి? దానికి కొన్ని టూల్స్ కావాలి కదా, అవేంటో చూద్దాం. మన భయాలను పారద్రోలి ఒక ఒథెంటిక్ లైఫ్ని లీడ్ చేయడానికి ఈ 3 సీలను ప్రాథమిక సాధనాలుగా బ్రెనే చెప్తారు. అవేంటంటే కరేజ్, కంపాషన్ మరియు కనెక్షన్. ఇవి ఒక ఆరోగ్యకరమైన మనసుకు స్ట్రాంగ్ పిల్లర్స్ లాంటివన్నమాట. వీటిని కొంచెం డీటెయిల్డ్గా చూస్తే, ధైర్యం అంటే కేవలం శారీరక బలం కాదు, మనస్సులోని మాటను ఎలాంటి దాపరికం లేకుండా హృదయపూర్వకంగా చెప్పడం. కరుణ అంటే మన పట్ల మనం దయగా ఉండటం, అలాగే ఎదుటివారు కూడా మనలాగే తప్పులు చేసే సామాన్యులే అని అర్థం చేసుకోవడం. ఇక మూడవది కనెక్షన్. ఇక్కడే ఒక ఆసక్తికరమైన పాయింట్ ఉంది. కనెక్షన్ అంటే కేవలం ఇతరులకు సహాయం చేయడం మాత్రమే కాదు, అవసరమైనప్పుడు నాకొకరి సహాయం కావాలి అని అడగగలిగే వల్నరబిలిటీ మనలో ఉండటం. ఆ ఓపెన్నెస్ ఉన్నప్పుడే కనెక్షన్ పూర్తవుతుంది. సరే, ఇప్పుడు 4వ భాగం, ప్రాథమిక మార్గదర్శకాలు. థియరీ బాగానే ఉంది, కానీ దీన్ని మన రోజువారీ జీవితంలో ఆచరణలో పెట్టడమెలా, దానికి కావలసిన స్టెప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మన లైఫ్ స్టైల్ని మార్చేసే అతి ముఖ్యమైన ప్రాక్టికల్ స్టెప్స్ ఇవి. సిగ్గు లేదా అవమానాన్ని ఎదుర్కొనే శక్తిని పెంచుకోవడం, స్వీయ కరుణను ప్రాక్టీస్ చేయడం, అన్నిటికంటే ముఖ్యంగా ఇతరులతో పోల్చుకోవడం మానేయడం, అలాగే కృతజ్ఞత, ఆనందాన్ని పెంపొందించడం. ఈ అనవసరమైన పోలికలు, సిగ్గులాంటి నెగటివ్ ఫీలింగ్స్ని తగ్గించుకుంటే అప్పుడు చూడండి మన ఒరిజినల్ క్యారెక్టర్ ఎంత అద్భుతంగా వికసిస్తుందో. సమాజం మనపై రుద్దిన అంచనాలను వదిలించుకుని పూర్తి స్వేచ్ఛతో జీవించడానికి ఈ పుస్తకంలో మొత్తం 10 నిర్దిష్టమైన గైడ్ పోస్ట్స్ లేదా మార్గదర్శకాలను రచయిత్రి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ ఈ స్లైడ్లో నిజంగా చాలా ఆశ్చర్యపరిచే విషయం ఒకటుంది చూడండి. సాధారణంగా మనమేమనుకుంటాం,
మనం ఆనందంగా ఉన్నప్పుడు మాత్రమే ఇతరులకు కృతజ్ఞత చూపిస్తామనుకుంటాం కదా, కాని అసలు నిజమేంటో తెలుసా? చురుకుగా కృతజ్ఞతాభావంతో ఉండటం వలనే నిజమైన మరియు శాశ్వతమైన ఆనందం వస్తుందట. గ్రేట్ పాయింట్ కదా. కృతజ్ఞత అనేది ఆనందానికి దారి, గమ్యం కాదు. ఐదవది ప్రశంసలు మరియు విమర్శలు. మరింత పాపులర్ అయిన ఈ బుక్ని ప్రపంచవ్యాప్తంగా పాఠకులు ఎలా రిసీవ్ చేసుకున్నారు అనేది కూడా మనం చాలా నిష్పక్షపాతంగా చూడాలి గదా. పాజిటివ్ సైడ్ చూస్తే ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ఆలోచనా విధానాన్ని మార్చేసింది. ఎన్నో ఏళ్లుగా మోస్తున్న అవమానాన్ని విడిచిపెట్టి తమ నిజమైన స్వరూపాన్ని స్వీకరించి చాలా ధైర్యంగా జీవితంలోకి అడుగుపెట్టేలా పాఠకులకు ఒక సూపర్ పవర్నిచ్చింది అని చెప్పాలి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని పెంచడంలో ఇదొక గేమ్ చేంజర్లాగా పనిచేసింది. కానీ నాణేనికి మరోవైపు కూడా ఉంటుంది కదా. ఆర్ఎస్ నోట్స్ నుండి వచ్చిన ఈ షార్ప్ క్రిటిసిజంని కూడా మనం గమనించాలి. వాళ్ళు దీనికి 10కి ఏకంగా 1 రేటింగ్ ఇచ్చారు. కొంతమంది పాఠకులకు ఈ పుస్తకం ఒక ఆర్గనైజ్డ్ బుక్లా కాకుండా రచయిత్రి వ్యక్తిగత డైరీ చదువుతున్న ఫీలింగ్ ఇచ్చిందట. లాజికల్ ఫ్లో మిస్ అయిందని, సెల్ఫ్ హెల్ప్ బుక్స్ని విమర్శిస్తూనే మళ్లీ అలాంటి బుక్కే రాశారని వాళ్ళు చాలా స్ట్రాంగ్గా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సో పర్స్పెక్టివ్స్ అలా కూడా ఉన్నాయన్నమాట. 6. అసలు స్వరూపాన్నే అంగీకరించడం. ఇక మనం ఈ విశ్లేషణ చివరి భాగానికి చేరుకున్నాం. ఆ భయాల కవచాన్ని పక్కన పడేసి మనల్ని మనం పూర్తిగా యాక్సెప్ట్ చేయడమంటే ఏంటో ఇక్కడ చూద్దాం. ఇది మొత్తం పుస్తకానికే హైలైట్ లాంటి పాయింట్ అండి. వర్దినెస్ డజన్ హ్యావ్ ప్రీరిక్విజిట్స్. అంటే మనల్ని మనం విలువైన వారిగా గుర్తించడానికి ఎలాంటి కండీషన్సు లేవు. ప్రేమ, అనుబంధం పొందాలంటే మనం బరువు తగ్గాల్సిన పనిలేదు, బ్యాంక్లో లక్షలుండాల్సిన పనిలేదు, లేదా ప్రతి పనిలో 100కి 100 మార్కులు తెచ్చుకోవాల్సిన పనిలేదు. మనం ఎలా ఉన్నామో ఎగ్జాక్ట్గా అలానే ప్రేమకు అర్హులం, అంతే. చివరగా ఈ విశ్లేషణను మనందర్నీ ఆలోచింపజేసే ఒక బలమైన ప్రశ్నతో ముగిద్దాం. విలువైన వారిగా ఉండటానికి ఎలాంటి షరతులు లేకపోతే ప్రతిదీ పర్ఫెక్ట్గా అయ్యే వరకు అప్పుడు జీవిద్దాంలే అని వేచి చూడటం మానేసి మానవాళి ఇప్పుడే ఈ క్షణమే స్వేచ్ఛగా బతకడం మొదలుపెడితే ఏమవుతుంది? ఎవరికీ భయపడకుండా మన ఒరిజినల్ క్యారెక్టర్తో జీవిస్తే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. ఈ ప్రశ్న మీ మదిలో అలానే ఉండిపోతుందని ఆశిస్తూ ఈ విశ్లేషణను ముగిస్తున్నాను.